ఒక మంచి వాతావరణం వామ్ వెల్కమ్ చేస్తున్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలే కాదు, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు, మిత్రులు, కార్యకర్తలు, వాళ్ళ బంధువులను కానీ, కుటుంబ సభ్యులను కానీ, సానుభూతి పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేలతో పెద్దలించి బంగాళాఖాతంలో వేయడంలో స్ఫూర్తి పోరాటం నా కళ్ళ ముందు ఉన్నది. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నాను కాబట్టి ఈరోజు మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు గ్రేట్ బ్రిటన్ లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరి కృషి, మీ అందరి కష్టం ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందుకు నడవడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్ వెళ్ళడం జరిగింది. అక్కడ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాల చర్చ ఉండద్దు, రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి, కొడుకు, అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి, గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్ల రంగా చార్లెస్ సోమరాజులను హెచ్చరించాలని మీ ముందు నుంచి, ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు, పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL
ఇట్లాంటి ఎన్నో సమస్యల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైనా, ఫార్మా రంగమైనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైనా, డిఫెన్స్ రంగమైనా, ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి భేషజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మనం నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ